ప్రస్తుతం మనకు అందుబాటులో చేవెల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్ ఏంటి సార్, ఓట్ చోర్ గద్దె చోడు అంటూ కూడా రాహుల్ గాంధీ 11వ రోజు ఓట్ల యాత్ర చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఆయనకు నిద్రల నుంచి లేచిండా, లేకుంటే ఎవరో ఫారిన్ మన దేశాన్ని చిన్నగా చూపెడతందుకు, మన ప్రజాస్వామ్యాన్ని చిన్నగా చూపెడతందుకు చేస్తుండా నాకు అర్థమైతలేదు. అన్ని రాజకీయాలు, ఓట్ల తప్పులు ఎప్పుడూ ఉన్నాయి. అయితే రివిజన్స్ అయితే ఉండాలి. రివిజన్ కావాలన్నా వద్దా? తప్పులుంటే రివిజన్ కావాలి. ఓట్ చోరీ ఏంది అసలు ఆయనకు తెలుసా? ఇప్పుడు 50 ఏళ్ళు ఉండొచ్చు, తెలుసుకున్నట్టుంది. ఎవరైనా ఎలక్షన్స్ 1-2 సార్లు నిలబడితే తెలుస్తుంది. ఓట్లు ఎట్లెక్కుతాయి ఓటర్ లిస్టులకు? ఓటర్ లిస్ట్ నుంచి ఎట్లా పోతాయి? ఈడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కింద బిఎల్ఓస్ ఉంటారు. బిఎల్ఓస్ ఎవరు? రాష్ట్ర ఇప్పుడు జిహెచ్ఎంసీలు ఉంటే శానిటేషన్ వర్కర్స్. మేము ఒకవేళ నేను 19 ఏళ్ళు అయినా ఈసారి ఓటు హక్కు రావాలంటే నేను ఫామ్ 6 అప్లై చేస్తాను, అందులో పోతుంది. నేను 10 ఫామ్ 6 అప్లై చేస్తాను, 10 ఫామ్ 6 పోతాయి. ఇక్కడో కరెంట్ బిల్ అక్కడో కరెంట్ బిల్ చేస్తాను అని పోతాయి. తర్వాత దాన్ని సరిదిద్దేవారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కింద బిఎల్ఓస్ పనిచేస్తారు. ఆ బిఎల్ఓస్ ఇంటింటికి పోయి చేస్తారు. బిఎల్ఓస్ ఎవరు? అన్నిటిలో శానిటేషన్ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు. వాళ్ళు ఈ పని చేసేందుకు అడిషనల్ 1000 రూపాయలు 1500 రూపాయలు ఇస్తారు. వాళ్ళు ఇంటికి పోతారు. సగం మంది ప్రతి ఇంటికి పోకుండొచ్చు, ఇంట్లో కూర్చొని టిక్లు కొడతారు. అందులో తప్పులు ఉంటే తప్పులు కూడా టిక్లు కొడతారు. అయితే కొన్నిసార్లు ఇంటికి పోయింటే ఆయన లేడు, లేకుంటే పోయిండని రాస్తాడు. ఎక్కడ పోయిండు? మళ్ళీ వీళ్ళు దిద్దాలి కదా. పోయిండంటే పక్కింటికి పోయిండా, లేకుంటే స్వర్గలోకం పోయిండా? ఆ పోయిండంటే చచ్చిపోయిండని ఇక్కడ రాస్తాడు. ఇటువంటి తప్పులు కంటిన్యూస్గా ఉంటుంది. అదే కాదు, రాహుల్ గాంధీ ఇప్పుడు తెలుస్తున్నది. మేము ఇక్కడ షేర్లింగంపల్లి 7,50,000 ఓట్ల దగ్గర నేను రవి యాదవ్ గారి టీం కలిసి 1,20,000 నకిలీ ఓట్లు తీసేసినరా. అప్పుడు ఎవరు? టీఆర్ఎస్, కాంగ్రెస్ కుంభక్కైండ్రు. అప్పుడు తీయలేదు, ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి, అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటాడు. ఈ రోజు కూడా తీయలేదు. ఇప్పుడు వాళ్ళతోటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ చేపిస్తాం. దొంగ ఓటు అయితే ఒక్క నిమిషం, దొంగ ఓట ఇప్పుడు చచ్చిపోయిన తీయకుండా దొంగ ఓట. ఒక్క నిమిషం, రాహుల్ గాంధీని ఫస్ట్ అడుగు. వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ ఓటు ఆమె చచ్చిపోయినాక ఎన్నేళ్ళు ఉండే? 10 ఏళ్ళు లేకుండేనా? అది దొంగ ఓట ఏమో? ఫస్ట్ రాహుల్ గాంధీని అడుగు. ఇప్పుడు లేస్తున్నాడు. ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, లేకుంటే లేనోళ్ళు ఉన్నోళ్ళు చచ్చిపోయిందని చూపెడతారు. ఎట్లా పోయిందని చూపెడతారు. అదే కాక ఇక్కడనే మన హైదరాబాద్లోనే ఒక్క ఇంట్లో 72 మంది ఉన్నారు. నేను అది సోషల్ మీడియాలో పెట్టినా. ఇవన్నీ కూడా 1,20,000 తీసుకొట్టి అక్కడ అప్పుడు ఎలక్షన్ కమిషన్ చూపెట్టిన. ఈ ఎలక్షన్ ప్రీవియస్ ఎలక్షన్స్ ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అట్లున్నాయి. దానివల్లనే గెలిచిండొచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరు కుంభక్కైండ్రు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది మీ మీద, మీ ఎంపీల మీద, దొంగ ఓట్లతోనే బీజేపీ రాష్ట్రంలో 8 స్థానాలు గెలిచింది. దొంగ ఓట్లతో వాళ్ళు గెలిచిండ్రయ్యా, దొంగ ఓట్లతో వాళ్ళు గెలిచిండ్రు. ఇద్దరు కుంభక్కైండ్రు కదా, ఇద్దరు కుంభక్కైండ్రు, ప్రతి దగ్గర కుంభక్కైండ్రు. ఎన్నికల కమిషన్ తోటి బీజేపీ ఎలక్షన్. ఒక్క నిమిషం, అదే ప్రొసీజర్ తెలుసా? అది ఎట్లెక్తారు? దొంగ ఓట్లు ఉంటే ఎవరు ఇక్కడ బిఎల్ఓ ఎంట పడాలి కదా. ఆ లిస్ట్ పెట్టండి, తీపియండ్రి. ఆ లిస్ట్ ఇవ్వమనండి, ఇవ్వలేదు ఉత్తనే. ఇంకోటి ఇప్పుడే ఆరోపణ, ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ తప్పకోడిపోతుండ్రు. ఓడిపోక ముందే వంక పెట్టాలని, ఎందుకంటే ఇంతకుముందు హర్యానాలో, మహారాష్ట్రలో ఓడిపోయినప్పుడు ఏమన్నారు? ఈవీఎంలు ట్యాంపర్ చేసిండ్రు. మాకు ఈవీఎం ట్యాంపర్ చేసే శక్తి ఉంటే ఓటర్ లిస్ట్ ఎందుకు ట్యాంపర్ చేయాలి మేము? అదే లాజిక్ లేదు, ఏం లేదు. దేశాన్ని చిన్నగా చూపెట్టాలి, దేశ సంస్థలను అన్నింటినీ చిన్నగా చూపెట్టాలి. ఈడ ప్రజాస్వామ్యం లేదు. ఆ ట్రంపో లేకుంటే పాకిస్తాన్తో, చైనాతో కుంభకైండ్రు. ఇప్పుడు 100% బీహార్ ఎలక్షన్స్ ఓడిపోతున్నారు. ఒకవైపు దొంగ ఓట్లతోటి గెలవడం, మరోవైపు రాముని ముందు పెట్టి అడుక్కునే సంస్కృతి బీజేపీ అనేది కూడా ప్రధాన. ఇప్పుడు ఈరోజు వాళ్ళు వినాయకుని పెట్టుకుంటలేరు. వాళ్ళ ట్వీట్లు చూడు, వాళ్ళు వినాయకుని ముంగట పెట్టుకొని అడుగుతున్నారు. ఇది వినాయక చవితి, దేవుళ్ళని వాడుకునే మారు. దేవుళ్ళ భక్తి మాకు, దేశభక్తి మాకు. వాళ్ళకి దేశభక్తి ఉందా? నదులు నీళ్లు అన్నీ అక్కడ ఇచ్చేసిండ్రు, భూములు చైనాకి ఇచ్చేసిండ్రు, నదులు నీళ్లు పాకిస్తాన్కి ఇచ్చేసిండ్రు. ఈనేదేమో వాళ్ళు పాకిస్తాన్ సమతోటి సోరోస్ సంస్థతో ఉంటారు. మన విమానము ఏదే అందరు మనం గెలిచినాము ఇంత మంచి చేసినామంటే, అరే ఒక విమానం పడిపోయింది, మోడీ ఓడిపోయిండు, విమానం పడిపోయింది, మోడీ చిన్న పోరం తిరిగి ఉరుకుతా ఉన్నాడు అంటే ఏమన్నట్టు? అది దేశప్రేమ? తర్వాత ట్రంప్ ఎకానమీ చచ్చిపోయిందంటే వీడు ఎకానమీ చచ్చిపోయిందని వీడు ఎగురుతుండు.
మొత్తం దునియా చూస్తుంది ఎంత పెద్దగా పెరుగుతున్నామో. మేమా వాళ్ళ చక్కగా రమ్మను, దొంగ ఓట్లతో గెలిచినట్టు సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు పెట్టమను, సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కదా, వాళ్ళ కింద ఉన్నాయి కదా, చూపెట్టమను. దొంగ ఓట్లు ఇంకా ఉన్నాయని మేము అంటున్నాము, అవి తీసేయమని మేము అంటున్నాము. దొంగ ఓట్లతో బీజేపీ గెలిచిందని వాళ్ళు అంటున్నారు. ఎక్కడ చూడండి, దొంగ ఓట్లతో చూపెట్టమను. దొంగ ఓట్లతో వాళ్ళు గెలిచిండ్రు. వాళ్ళు ఎట్లా గెలిచిండ్రు? కొన్ని అయితే మేము నేరో ఓడిపోయినాము. హైదరాబాద్లో ఇక ఇక్కడ చాంజాలో ఓడిపోయాము. దొంగ ఓట్లతో వాళ్ళు గెలిచిండ్రు, తీసేయమని. ఇప్పుడు సరే సార్, ఒక ఎంపీగా ఉన్నారు బీజేపీకి చేవెళ్ళ నుంచి. మీరు పార్టీకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇవ్వడం చంద్రశేఖర్ జీవాజీకి పెద్ద చర్చ జరుగుతుంది పార్టీలో. మీరు విలేకరులేదో సృష్టించే గిఫ్ట్ ఎందుకు ఇచ్చినా గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదు, గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదు. మేము ఎట్లా అధికారంలోకి రావాలి, ఇప్పుడు తప్పనిసరి వస్తున్నాము, డబ్బున రావాలి భారీ మెజారిటీ తోటి. ఏదో 60 మీరు ఫుట్బాల్ తీసుకొని వచ్చారు ఓట్లతోటి కాదు, మేము 90 ఓట్ల ఎమ్మెల్యే తోటి గెలవాలి. దాని కొరకు మా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు మంచిగా ఫుట్బాల్ ఆడతారు. అయితే రేవంత్ రెడ్డి గారితో ఎట్లా ఫుట్బాల్ ఆడాలను అని నేను అది తీసుకొచ్చిన. అండ్ నేను ఇవ్వలేదు, చూపెట్టినా, ఎవరికి ఇవ్వలేదు. ఇంకోటి ఎవరి దగ్గర ఫోటో ఉందా? ఏదో లీక్లు చక్కగా నన్ను అడగ రాదండి, ఏదేదో విలేకరులు ఇక్కడ కూడా ఉన్నారు. నన్ను అడగరా, ఒక్కరి దగ్గర ఫోటో ఉందా నేను ఫుట్బాల్ ఇచ్చినట్టు? లేదు. ఎక్కడనో ఏ సందులనో ఎవరి దగ్గరనో ఇని ఏదో సృష్టించున్నారు. కానీ ఫుట్బాల్ పట్టుకుపోయేటప్పుడు ఫోటో ఉందా? చూపెట్టండి, ఫోటో ఉందా? ఒక్కరి దగ్గర ఫోటో ఉండాలి కదా, ఎవరి దగ్గర ఉందా? ఇది ఇంతమంది ఉన్నారు, లేరు. ఇంకోటి, ఇది బీజేపీ పార్టీ అంటే ఇదేదో రీజనల్ పార్టీ, ఆ కుటుంబ పార్టీ, లేకుంటే వారసత్వం ఉన్న పార్టీ కాదు. మేము ఇక్కడ సీరియస్ ఇష్యూస్ డిస్కస్ చేస్తాం, అందరితోటి సమానంగా డిస్కస్ చేస్తాము, సీరియస్గా డిస్కస్ చేస్తాము, లైట్గా జోకింగ్ అవుట్ డిస్కస్ చేస్తాము. అందుకే మా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి ఫుట్బాల్, ఆయనకు మంచి అలవాట్లు ఉంటాయి, స్పోర్ట్స్ ఆడతాడు, సిగరెట్లు ఇవన్నీ తాగాడు, కానీ ఫుట్బాల్ అయితే మంచిగా ఆడుతుంటాడు. రేవంత్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్ ఫుట్బాల్ ఎట్లా ఆడుకోవాలి. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫుట్బాల్ తీసుకొచ్చారా పార్టీకి? రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఫుట్బాల్ ఏమైనా? రేవంత్ రెడ్డి నాకు ఫుట్బాల్ ఇవ్వలేదు ఇప్పటి వరకు, ఇస్తే సంతోషం, ఆడుకుందాము, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆడుకుందాము. మీరు ఫుట్బాల్ ఇచ్చినట్టుగా రాజాసింగ్ కూడా స్పందించారు ఇవాళ. కొండ విశ్వేశ్వరరెడ్డికి పార్టీ గురించి, పార్టీ పెద్ద తలకాయల గురించి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, ఇంకా ఫుట్బాల్ పెరుగుతాయి అంటే కూడా కామెంట్ చేసినారు. అది నేను చూడలేదు, ఎందుకు చేసిండో. తను కూడా లేకుండే, ఇక్కడ లేకుండే. మీరేదో చెప్తే, తప్పు వార్తలు చెప్తే తను రియాక్ట్ అయ్యిండవచ్చు, కానీ మీరు అందరు తప్పు వార్తలు రాసిండ్రు. ఒక్కరి దగ్గర కూడా లేదు. నేను ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చినంట, కోపంగా ఉన్నానంట. కోపంగా ఉండే ఎందుకు పండుగకి ఇక్కడ ఎందుకు వస్తా? మీ జిల్లా నాయకులతోటి, మీ జిల్లా అధ్యక్షులతోటి కొండ విశ్వేశ్వరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు జిల్లా మొత్తం అనేది. మేము గెలిచేది 60-70 ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాను. 60-70 కాదు, మేము 100 ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి, ప్రభుత్వం ఫామ్ చేయాలని మా టార్గెట్. దాని కొరకు మేము డిస్కషన్ అవుతుంది. ప్రతి పార్టీలో ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి. దీనివల్ల మనము గట్టిగా పనిచేసి ఓ డైరెక్షన్లో పోవాలని మేము డిస్కషన్ గట్టిగా అయింది. మా జిల్లా గురించి కాదు, రాష్ట్రం గురించి అంతే. రాష్ట్రంలో బీజేపీ అధికారంకి వస్తుంది, కానీ భారీ మెజారిటీతో రావాలి. ఓవరాల్గా పార్టీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఓట్ చోర్ గద్దె చోర్ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. బీజేపీ దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? ఓట్ చోర్ వాళ్ళే కదా నా దగ్గర. ఎల్లుండి రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, వాళ్ళ ఓట్ చోర్ మొత్తం చూపెడతా. వాళ్ళ ఓట్ చోర్ ఫస్ట్ అడగమనండి. సొంత నయనమ్మ ఇందిరాగాంధీ గారి ఓటు ఆమె చనిపోయినాక ఎన్నేళ్ళుండే, చనిపోయిన ఇందిరాగాంధీ ఓటు ఎన్నేళ్ళు ఓటర్ లిస్టులుండే, అది తెలుసుకొని మాట్లాడమను. రాహుల్ గాంధీ ఇప్పుడు లేస్తున్నాడు. ప్రతి రాష్ట్రం ఉన్నది. ఓ సైడ్ ఏమో కన్ఫ్యూజ్డ్ మ్యాన్, ఆయన మొత్తం కన్ఫ్యూజ్. ఓ సైడ్ ఏమో ఆయన్నే రివిజన్ పెట్టమన్నాడు, రివిజన్ పెడితే ఓట్ చోరీ అంటున్నాడు. ఇంకోటి ఆయన్నే అంటున్నాడు ఏంటంటే మేము ఈవీఎం ట్యాంపర్ చేస్తాం. నిజంగా చెప్పు, మేము ఈవీఎం ట్యాంపర్ చేసే శక్తి ఉంటే ఒక్కొక్క ఓటు పోయి ఎందుకు ట్యాంపర్ చేయాలి? తెలివి లేదు, కన్ఫ్యూజ్ మనిషి. ఫైనల్ గా చెప్పండి సార్, కొండ విశ్వేశ్వరరెడ్డి సరే ఫుట్బాల్ ఇవ్వలేదు, బీజేపీలో క్లారిటీగా ఉన్నారా, కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఎవరు? కొండ విశ్వేశ్వరరెడ్డి. నాకెందుకు కన్ఫ్యూజన్? రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళకి కన్ఫ్యూజన్, నాకెందుకు? మేము ఓన్లీ దేశానికి కొరకు పనిచేసేటోళ్ళము, ఈ రాష్ట్రంలో అధికారం రావాలి, అదొకటే. కన్ఫ్యూజన్లో అయితే లేరు. ఎందుకు? రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయన కన్ఫ్యూజన్ మాస్టర్, రోజు ఒకటి మాట్లాడతాడు.
సో ఇది మొత్తం మీద పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతమే మా లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. నేను ఎవరికి ఫుట్బాల్ కావచ్చు ఇంకా ఏ బాల్ కూడా ఇవ్వలేదు. ఇదంతా కూడా ఉత్త ప్రచారాలే తప్ప వాస్తవాలు కాదు అనేది ఆయన అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా ఓట్ చోర్ జరిగిందే కాంగ్రెస్ పార్టీలో, ఓట్ చోర్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి అలాంటిది లేదు. దొంగ ఓట్లను ఏరేసే ప్రక్రియ బీజేపీలో కొనసాగుతుంది. త్వరలోనే ఈ దొంగ ఓట్ల అనేటి దేశంలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బీజేపీలో కొండ విశ్వేశ్వరరెడ్డి చాలా క్లారిటీగా ఉన్నారు, కన్ఫ్యూజన్లో అయితే లేరు అనేది ఆయన అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.